పల్నాడు జిల్లా నర్సరాపేటలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భర్తే భార్యని తన పిల్లాన్ని ఇద్దరిని కూడా చంపివేసినటువంటి సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు. పిల్లాడికి బాలేదని చెప్తూ భార్యను తీసుకొని వెళ్ళినటువంటి భర్త తిరిగి వస్తున్నటువంటి సమయంలో కాలువలో పడి ఇద్దరు కొట్టుకుపోయారంటూ కూడా మొదట కుటుంబ సభ్యుల్ని పోలీసుల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత దీనికి సంబంధించిన దానిపైన విచారణ చేపట్టగా భర్తే భార్యని తన పిల్లాన్ని కూడా చంపినట్టు కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో భర్తని ప్రస్తుతం నర్సరాపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇటు భర్త తరఫు కానీ భార్య తరఫు కానీ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా విషాద ఛాయలు నెలకొన్నాయనే విధంగా చెప్పచ్చు. మరో సంఘటన తన పొలానికి సంబంధించినటువంటి అంశంలో వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారంటూ కూడా 42 సంవత్సరాలు కలిగినటువంటి ముసలయ్య ఆందోళన చేపడుతూ కూడా తన ఒక ప్రాణాలను విడిచినటువంటి సంఘటన చోటు చేసుకుంది. దాచేపల్లిలో కారంపూడి ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి సంఘటన ఎంఆర్ఓ కార్యాలయం ముందు తన పొలాన్ని వేరే వాళ్ళు కబ్జా చేశారంటూ కూడా ముసలయ్య ఆందోళన చేపట్టారు. అయితే ఈ ఆందోళనలో ఒకసారిగా ఆయనకి హార్ట్ అటాక్ రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోవడం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరలించగా చనిపోయినట్లు కూడా వైద్యులు నిర్ధారించినటువంటి పరిస్థితి. ఈ సంఘటన పైన మృతదేహంతో కుటుంబ సభ్యులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టడం జరిగింది. అదేవిధంగా గుంటూరు నగరంలో గంజాయిని సంబంధించి సరఫరా చేస్తున్నటువంటి అదేవిధంగా కన్జ్యూమ్ చేస్తున్నటువంటి కొంతమందిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కూడా పోలీసులు అయితే క్లియర్గా చెప్తున్నారు, గంజాయికి సంబంధించినటువంటి అంశంలో కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గాంజాకి దూరంగా ఉండాలనే విధంగా కోరినటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం ఐజీ హోంగార్డులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పోలీసుల ఒక విధి నిర్వహణలో హోంగార్డుల పాత్ర అత్యంత కీలకమైంది అనే విధంగా కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి.